బ్రేకింగ్ న్యూస్ తెలిసింది, బీజిఎంఐని మళ్ళీ బ్యాన్ చేయబోతున్నారంట. ఓర్ని అమ్మ, నిజంగానే బ్యాన్ చేస్తారా? ఇంతకీ ఎందుకు బ్యాన్ చేస్తున్నారు, రీజన్స్ ఏంటి, అండ్ దీని మీద మోటల్ కానీ డైనమో కానీ ఎటువంటి రియాక్షన్స్ ఇచ్చారన్నది ఈ వీడియోలో చూడబోతున్నాం అనమాట. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో, మీకోసం చాలా ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేశాను. అసలు ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే, News18 వాళ్ళు ఒక ఆర్టికల్ రాశారు. వాళ్ళు గవర్నమెంట్లో ఉన్న ఒక ఆఫీసర్ని కనుక్కున్నారంట. ఆ ఆఫీసర్ చెప్పిన దాని ప్రకారం సైబర్ సెక్యూరిటీ వాళ్ళు బీజిఎంఐని బ్యాన్ చేయండి అని గవర్నమెంట్కి అయితే సజెస్ట్ చేశారంట. అండ్ బ్యాన్ చేయమని వాళ్ళు చెప్పిన రీజన్స్ ఏంటంటే, ఈ బీజిఎంఐ వల్ల ఫారెన్ పాకిస్తాన్ నుండి ఎనిమీస్ అందరూ మన ఇండియాలోకి వస్తున్నారని చెప్పారు. రీసెంట్గా సీమా హైదర్ ఒక ఆమె చేసింది వ్యాపారం. ఆ సిచ్యువేషన్ని చూపించి ఇలా బీజిఎంఐ వల్ల వేరే దేశాల నుంచి గేమ్ వల్ల ఇండియాలో కూడా కాంటాక్ట్స్ ఉన్నాయి, అందుకని ఇండియా కొత్తున్నారని అదొక రీజన్ చెప్పారు. అండ్ రీజన్ నెంబర్ 2, ఇది కొంచెం ఇంపార్టెంట్ రీజనే, మళ్ళీ డేటా షేరింగ్ అయితే చేస్తున్నారంట. యాక్చువల్గా క్రాఫ్ట్ అని వాళ్ళకి సిగ్గు అయితే ఉండదు. ఇప్పటి వరకు డేటా ప్రాబ్లం వల్ల బీజిఎంఐని బ్యాన్ చేశారు, మళ్ళీ డేటా షేర్ చేస్తున్నారంట. యాక్చువల్గా అయితే మన డేటా మొత్తం ఇప్పుడు అమెరికన్ సర్వర్స్, యుఎస్ సర్వర్స్లో పెట్టారు, మైక్రోసాఫ్ట్ ఎజోలో సంథింగ్ అలా అమెరికా సర్వర్స్లో ఉన్నాయి. కానీ సీక్రెట్గా వేరే దేశానికి కూడా డేటా షేర్ చేస్తున్నారంట. వీళ్ళకి అసలు సిగ్గురాదు, ఇన్నిసార్లు బ్యాన్ చేసినా కూడా మళ్ళీ డేటా షేరింగ్. అందుకని మన వాళ్ళకి డౌట్ వచ్చింది, సైబర్ సెక్యూరిటీ వాళ్ళు ఇలా గవర్నమెంట్కి బ్యాన్ చేయమని సజెస్ట్ చేశారు. అండ్ రీజన్ నెంబర్ 3, ఇంకా రీజన్ నెంబర్ 3 లేదు, ఈ 2 రీజన్స్ మాత్రమే చెప్పారనమాట. సో ఇప్పుడు మ్యాటర్ ఏం జరుగుతుందంటే, ఈ రీజన్స్ చూపించి గవర్నమెంట్కి ఈ సైబర్ సెక్యూరిటీ వాళ్ళు సజెస్ట్ చేశారు. అండ్ గవర్నమెంట్ డేటా మొత్తాన్ని ఇలా జరుగుతుంది మీ దగ్గర వ్యాపారం అని క్రాఫ్టన్ వాళ్ళకి పంపించింది. అండ్ క్రాఫ్టన్ వాళ్ళతో వచ్చే వారం మీటింగ్ ఉంది. ఈ మీటింగ్లో కనుక డేటా షేరింగ్ ఏం జరగట్లేదని ప్రూవ్ అయితే బీజిఎంఐకి ఎటువంటి ప్రాబ్లం లేదు, పక్కా సేఫ్గా ఉంటుంది. అలా కాకుండా డేటా షేర్ అవుతుందని తెలిస్తే కనుక మళ్ళీ బ్యాన్ చేశారు. ఈసారి ఇంకా తిరిగి రావడం ఉండదు, పర్మనెంట్గా బ్యాన్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడే జరుగుతున్న మ్యాటర్ మొత్తం మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇంతకీ ఏం నిజంగా బ్యాన్ అయిద్దా, వాళ్ళు చూపించిన రీజన్స్ అన్ని కరెక్టా కదా అని నా టేక్ అయితే చెప్తాను. అండ్ దీంతో పాటు మోటల్ డైనమో అందరు రియాక్షన్స్ ఇచ్చారంటే వాళ్ళు ఏం చెప్పారు అన్నది కూడా నేను చెప్తాను. వాళ్ళు చెప్పిన రీజన్ నెంబర్ 1 ఏంది, పాకిస్తాన్ నుంచి మన ఇండియాలోకి ఎనిమీస్ వస్తున్నారు, అలా సీమా హైదర్ వచ్చింది, అలా ఇంకా చాలామంది రావచ్చు, ఇది ఒక మీడియం ఆఫ్ కాంటాక్ట్ లాగా ఉందని చెప్తున్నారు. యాక్చువల్గా ఆ సిచ్యువేషన్లో జరిగింది వచ్చేసి, అక్కడ బీజిఎంఐ కాదు తను ఆడింది, పబ్జీ ఆడాడనమాట. సో పబ్జీ వల్ల ప్రాబ్లం తప్ప మనకి ఇక్కడ బీజిఎంఐ వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు. బీజిఎంఐ పాకిస్తాన్ వర్క్ అవుతుంది, కేవలం ఇండియా మాత్రమే వర్క్ అవుతుంది అనమాట. సో ఈ రీజన్ నెంబర్ 1 రాంగ్ అవుతుంది, ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. కమింగ్ టు రీజన్ నెంబర్ 2, ఇక్కడ ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది. యాక్చువల్గా అయితే డేటా షేర్ అవుతుంది నేను చెప్పలేను, ఎందుకంటే క్రాఫ్టన్ వాళ్ళు కొంచెం జాగ్రత్తగానే ఉంటారు, డేటా అయితే షేర్ చేయరు. ఆల్రెడీ 2 సార్లు దొబ్బించుకున్నారు, మళ్ళీ సేమ్ తప్పు చేసి మళ్ళీ సేమ్ దగ్గర దొబ్బించుకోవడం అనేది మ్యాక్సిమం జరగదు. ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలు, వాళ్ళు నార్మల్ పర్సన్స్ కాదు, ఒకసారి చేసిన మిస్టేక్ ఇంకోసారి చేయరు అనమాట. కాబట్టి మ్యాక్సిమం గేమ్ అనేది సేఫ్గానే ఉంటుంది, బ్యాన్ ఏం అవ్వదు. ప్రస్తుతానికి మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదనమాట. అండ్ ఇప్పటివరకు వచ్చిన జస్ట్ సజెషన్స్ మాత్రమే, గుర్తుపెట్టుకోండి, సజెషన్స్ మాత్రమే. ఇంకా గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ చేయలేదు అండ్ ఇంకా ఏం ప్రూవ్ కాలేదు. వచ్చే వారం ఉందన్నమాట మీటింగు, ఆల్రెడీ క్రాఫ్టన్ వాళ్ళకి పంపించారు కదా, వచ్చే వారం మీటింగ్ ఉంది. కాబట్టి ఆ మీటింగ్లో ఏదైనా తేల్చచ్చు. ఇప్పుడైతే మాత్రం ఏం లేదు, వచ్చే వారం వచ్చే మీటింగ్ రిజల్ట్స్ నేను ఖచ్చితంగా తెలిసిన వెంటనే వీడియో చేసేస్తాను. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటుకోండి. అండ్ ఈ న్యూస్ మీద డైనమో కానీ మోటల్ కానీ ఎటువంటి రియాక్షన్స్ ఇచ్చారో చూడండి. बीजेएमआई बैंड लेट्स ग्रो स्पोर्ट्स स्टोरी। अरे देखते हैं यार, जब तक कोई ऐसा अनाउंसमेंट नहीं होता ऑफिशियल, तब तक के इन सब चीजों पे आई डोंट लाइक वेस्ट माय टाइम। भी हो सकता है, इट कुड गो इधर वे, वी डोंट नो। तो पहले से हम लोग क्यों इस पे ऊपर इतना ओवर रिएक्ट कर रहे हैं, पहले से क्यों हम लोग इसके ऊपर इतना, समझ रहे हो भाई? देखो, अपना ओवर रिएक्शन करके, पैनिक करके सिचुएशन को मेकिंग इट बिगर देन इट एक्चुअली इज। मैं एक बात बताऊं ना, बहुत सिंपल सिचुएशन है, अपने प्रॉब्लम अपने कंट्रोल में ही नहीं है, तो उसके बारे में आरआर करके क्या कर सकते हैं अपन? मतलब ठीक है, ఇవే కాదు, హిందీ వాళ్ళు చాలా మంది రియాక్ట్ అయ్యారు, బట్ ముఖ్యమైన వాళ్ళని చూపిస్తున్నాను అనమాట. డైనమో మోటల్ ఏంటంటే ఏం పట్టించుకున్నా ఓరా నాయన, అఫీషియల్ న్యూస్ వచ్చేంతవరకు ఆగండి, ఎంత సోది మాత్రం చెప్పకండి అని చెప్తున్నారు. అండ్ సోల్ సిడ్ ఏమంటున్నారంటే, ఆ మ్యాటర్ మన చేతిలో లేదు, ఇన్ఫర్మేషన్ అఫీషియల్ది కాదు, ఎందుకు ఓ హడావుడి చేస్తారు, ప్యానిక్ అవ్వకండి, ప్రశాంతంగా గేమ్ ఆడుకోండి అని చెప్తున్నారు. అండ్ ఓషన్ శర్మ కూడా స్టోరీ పెట్టాడు, ఆ ఫేక్ న్యూస్ పట్టించుకోకండి, వదిలిపాడుకోకండి అని. సో ప్రస్తుతానికి ఎవరు చూసినా కూడా పిచ్చలైట్ ఏం పట్టించుకోకండి, అఫీషియల్ న్యూస్ వస్తే మాత్రమే ప్యానిక్ అవ్వండి, ప్రస్తుతానికి అయితే మాత్రం వెళ్ళి గేమ్ ఆడుకోండి అని చెప్తున్నారు. సో ఫైనల్ కంక్లూషన్ ఏంటంటే, గేమ్ ఏం బ్యాన్ అవ్వదు, మీరు వెళ్ళి గేమ్ ఆడుకోవచ్చు. వచ్చే వారం సంగతి వచ్చే వారం చూసుకుందాము, ఇప్పటికైతే మాత్రం పక్కా నార్మల్ అనమాట. ఇంతే గైస్, బ్యాడ్ న్యూస్ అయితే మాత్రం ఈ ఇష్యూ మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ చేసేసేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే వచ్చే వారం ఏ న్యూస్ తెలిసిందో ఓడి తెలియదు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, న్యూస్ వచ్చిన వెంటనే మీకు అప్డేట్ చేస్తాను. అండ్ మీ ఫ్రెండ్స్ ఎంతమంది ఉంటే అందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి, ముఖ్యంగా షేర్ చేయండి అనమాట, అందరికీ న్యూస్ అయితే తెలిసింది. అంతే, మరి మీరు తొందరలో మేము ఉంటాను గైస్, అందుకు టేక్ కేర్, బై అండ్ సీ యూ.